భగవతే వాసుదేవాయ. ఈ 4వ స్కందంలో 24వ అధ్యాయం శివగీతం. ఎవరికి చేసిన ఉపదేశం ఇది? రచయితస్తులు. ఎంతమంది వాళ్ళు? ఎంతమ్మా? నువ్వెంత చెప్పావు? ఎంత? 10. లెక్క పెట్టావు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళు తపస్సు చేసింది 10,000 సంవత్సరాలు. 10 మంది తపస్సు చేసింది 10,000 సంవత్సరాలు. అలా తండ్రి ఎవరు? ప్రాచీన శివుడు ఉపదేశం మేరకు వాళ్ళు భగవంతుని స్మరించారు. చివరికి భగవంతుని దర్శించారు. ఈ తిలకం లేదు. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఉండదు, గుడికి వచ్చినప్పుడు ఉండదు. భగవంతుని స్మరించమని చెప్పి శివుడు విష్ణు ప్రార్థన ఎలా స్మరించాలని మంత్రం ఉపదేశం ఇస్తారు. ఇది ఇచ్చిన తర్వాత చెప్పేటువంటి శ్లోకం ఇదన్నమాట. 70వ శ్లోకంలో, ఇది 71 ఈరోజు మనం చదివేది. 70లో కనుక ఓ రాజకుమారులారా, ఎవరు చెప్తున్నారు? ఇది శివుడు చెప్తున్నది. ఎవరితో? ఓ రాకుమారులారా, దేవదేవుడు శ్రీహరి అందరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. అతడు మీ హృదయములందునూ నిలిచి ఉన్నాడు. అందుచేత అతని మహిమలను కీర్తించుచు అతనిని నిరంతరం ధ్యానించండి. ఎంతసేపు ధ్యానం చేయమంటున్నారు? ఏ విధంగా ధ్యానం? మహిమలను కీర్తించడమే ధ్యానం. తర్వాత ఈ శ్లోకం, యోగాదేశముపాసాధ్య ధారయంతో మునివ్రత సమాహితధియా సర్వా ఏతదభ్యసతాధృతా యోగాదేశముపాసాధ్య ధారయంతో మునివ్రత సమాహితధియః సర్వాః ఏతదభ్యసతాధృతా యోగాదేశముపాసాధ్య ధారయంతో మునివ్రత సమాహితధియః సర్వాః ఏతదభ్యసతాధృతా. ప్రభుపాద ద్వారా యోగాదేశం, ఈ భక్తి యోగ ఉపదేశం, ఉపాసాధ్య నిరంతరము పఠించుచు ధారయంతః హృదయమున నిలుపుకొని మునివ్రతులై మౌనవ్రతమును పట్టి సమాహిత
ఎల్లప్పుడూ ఏకాగ్రమగు మనస్సుతో ధియా బుద్ధితో సర్వే మీరందరూను ఏతద్ ఈ అభ్యసత అభ్యసించండి అధృత గొప్ప ఆధారముతో భావం. రాకుమారులారా, పవిత్ర నామ జపమనేది యోగ విధానమును స్తోత్ర రూపమున నేను మీకు వివరించి తిని మునివ్రతులగుట కొరకై మీరు ఈ విశేషముగు స్తోత్రమును మనస్సులో నిలుపుకొనుండి ఈ విధముగా మునివ్రతులై గొప్ప అవధానముతో ఆదరణతోనూ ఈ విధానమును అనుసరించండి. ఏ విధానం అనుసరించమంటున్నాడు? నామజపం అనేది యోగ విధానమును. మీకు భగవంతుని నామం ఇస్తున్నాను, ఎలా దాన్ని చేయాలి, ఎలా మనసు ఎలా ఉండాలి, ఏకాగ్రత ఎలా ఉండాలని వివరిస్తున్నారు. వైద్యులు ఏదన్నా ఔషధం ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా స్వీకరించాలో చెప్తారు. భవరోగానికి ఔషధం ఏంటి? నామం. ఇక్కడ చెప్తున్నారు, శివుడు నామం ఇచ్చి వాళ్ళకి నామాన్ని ఎలాంటి భావనతో చేయాలి, ఎలా చేయాలి అని. భాష్యం. హఠయోగ విధానమున, హఠయోగ విధానం అంటే ధ్యానం. హఠయోగ విధానమున ధ్యానము, ధారణము, ఆసన మొదలగు దేహ కసరత్తులను మనుషుడు చేయవలసి ఉంటుంది. కసరత్తులు, కసరత్ అంటే వ్యాయామం, ఆసనాలు వ్యాయామాలు. అతడు ఒక చోట ఒక ప్రత్యేక భంగిమలో కూర్చొని నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించాలి. దీని అర్థం ఏంటి? కళ్ళు మూసుకోవాలా, తెరుచుకొని ఉండాలా? నాసికాగ్రత. కళ్ళు పూర్తి మూసుకోరు, పూర్తి మూసుకుంటే నిద్ర వచ్చేస్తుంది. ధ్యానం అని కళ్ళు మూసుకొని కూర్చుంటారు, నిద్రపోతారు, తప్పకుండా నిద్రపోతారు. కొంచెం సేపు నిద్రపోతారు కదా, ఇంట్లో గొడవలు తట్టుకోలేక భలే ధ్యానం చేశాను అనుకొని ఇంటికి వెళ్తారు. అవును, ఆ కొంచెం సేపు సమస్యలన్నా మర్చిపోయి ఉంటారు, కొంచెం సేపు నిద్రపోయి. అర్థం ఏంటంటే నిద్ర రాని వాళ్ళు ఇప్పుడు యోగా సెంటర్లోకి వెళ్తారు అన్నమాట. తాకిడి తట్టుకోలేక, ఎక్కడ స్థలం లేక యోగా సెంటర్లోకి వెళ్తే వాళ్ళు నిద్రపుచ్చుతారు కొంతసేపు. ఈయనకు కూడా అనుభవం ఉంది. అదేంటి అచ్చల అదేంటది గీతాశ్రమంలో ఉండేది, ఆ రోడ్లో ఇంకొకటి ఉంది చూడు, అక్కడ అదే కదా చెప్పేది. కూర్చొని ఉండండి, అట్లనే కళ్ళు మూసుకొని ఉండండి, నేను వచ్చి మీ చెవిలో చెప్తాను. నేను నిద్రపోతున్నాను, ఇది చెవిలో చెప్తాను వచ్చి. వాళ్ళు చెప్తారా చెవిలో? హఠయోగమును చేయుటకు ఎన్ని నియమ నిబంధనలు ఉన్నవనగా ఈ కాలంలో దానిని ఆచరించడం దాదాపు అసాధ్యం. ఉదాహరణకి ఏ నియమం ఉంది? ఏకాంత స్థలం. ఏకాంతం అంటే జనసంచారం లేని చోటుకి వెళ్ళాలి. ఎవరు వెళ్ళగలుగుతారు ఇప్పట్లో? ఎవరు వెళ్ళగలుగుతారు? అడవులకు వెళ్ళగలుగుతారా? వెళ్ళినా అక్కడ రెండో రోజు మూడో రోజు చనిపోతాడు, అంతే. భయంతోనే చనిపోతాడు, ఆహారం ఉండదు. ఇప్పుడంతా మనసు చాలా బలహీనం. ఈ యోగ ధ్యానం చేయాలంటే మనసు చాలా పట్టుదల ఉండాలి, తీవ్రమైన పట్టుదల, భయము ఉండకూడదు. అడవిలో ఏకాంతంగా కూర్చొని ఉంటావు, ధ్యానం చేస్తుంటావు, ఎక్కడో సింహగర్జన వినిపిస్తుంది,
ఎక్కడో, కానీ భయం లేకుండా కూర్చోవాలి. సాధ్యమవుతుందా? ఇప్పట్లో అంత ధైర్యం లేదు. చిన్న సమస్యకే విలవిల్లాడిపోతారు ఇప్పుడు జనాలు. చిన్న లేశ మాత్రం ఏదైనా వాళ్ళ జీవన ప్రయాణంలో ఒడిదుడు కలిగిందంటే విలవిల్లాడిపోతారు, తట్టుకోలేరు దానికి. సాధ్యమయ్యే పని కాదు అది. కాబట్టి ఇక్కడ ప్రభుపాద ఇక్కడ ప్రచేతసులు వెళ్తున్నారు ధ్యానయోగం చేయడానికి. ధ్యానయోగంలోనూ కూడా ఎవరిని స్మరించమని చెప్తున్నారు శివుడు? విష్ణునామమే స్మరించాలంటే ధ్యానంలో కూడా నామం ఉంది అనేది ఇక్కడ గమనించాలి మనం. ధ్యానం అంటే వెలుతురు మీదనో శ్వాస మీదనో ఇవో కాదు. ధ్యానం ఖచ్చితంగా నామం ఉంటుంది. భగవంతుడి రూపం మీద ధ్యానం, రూపం నామం ఖచ్చితంగా ఉంటుంది. నారదముని ధ్రువ మహారాజుకి నామం ఇచ్చారా, ఇవ్వలేదా? ఆయన కూడా ధ్యానం చేశాడు. సో ధ్యానంలో నామం ఉంటుంది తప్పకుండా. నామం లేకుండా అది ఇది కల్పించుకొని ఇవన్నీ చేసిన ధ్యానం అంటే తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుపాద ఏం రాశారు భావంలో, నామజపం అనేది యోగ విధానం, ఇది నామధ్యానము అని రాశారు ఇక్కడ. కాబట్టి ఇది అడవులకు వెళ్ళాలి, ఏకాంతంగా ఉండాలి, ఆహార నియంత్రణ, ఇంద్రియ భోగ నియంత్రణ, ఇవన్నీ చాలా చేయవలసి ఉంటుంది. అది ఇప్పట్లో అందరికీ సాధ్యమయ్యే పని కాదు అది. దానికి ప్రత్యామ్నాయం ఏంటి మరి? ప్రత్యామ్నాయం ఇక్కడ ప్రభుపాద చెప్తున్నది. దానికి ప్రత్యామ్నాయ పద్ధతి అయిన భక్తియోగ విధానము ఈ కాలమునకే కాక అన్ని యుగములకు అతి సులభమై ఉన్నది. భక్తియోగ విధానం కేవలం కలియుగానికే కాదు, అన్ని యుగాలలోనూ చాలా సులభంగా చేయగలిగేవారు. ఎందుకనగా ప్రాచీన బర్హిషదుని పుత్రులకు శివుడు ఆ యోగ విధానమునే అతి పురాతన కాలమున తెలియజేసి ఉన్నాడు. కృష్ణుడు కూడా చెప్తాడు భగవద్గీతలో అర్జునుడికి, నేను చాలా పురాతనమైంది చెప్తున్నా, కొత్తది ఏం చెప్పట్లేదు నీకు. ఏది? యోగ ప్రోక్త పురాతన భక్తోస్మి సఖాచేతి. యోగ ప్రోక్త పురాతనమైన యోగం గురించి చెప్తాను అర్జున, నీకు కొత్తది ఏం చెప్పడం లేదు నేను. భక్తి యోగమే సర్వోత్కృష్టమగు యోగ పద్ధతి అని 5000 సంవత్సరముల కిందటనే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. ఆ విషయమున దేవదేవుడు అర్జునునితో భగవద్గీత యందు ఇలా పలికెను, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యుక్తతమ, యుక్త అంటే కూడిక, జోడించడం, సంబంధం. యోగా అంటే కూడా కూడిక. ఇక్కడ యోగా అనే పదం వచ్చింది కదా, యోగా ఆదేశం శ్లోకంలో మొదటి పదం యోగా. యోగా అంటే లింక్. దాంట్లో కూడా వివిధ స్థాయిలు ఉన్నాయి భగవంతుడితో సంబంధం. దీనికి నిచ్చెన వేశారు, మిద్దెపైకి ఎక్కడానికి గోడకు నిచ్చెన వేశారు. నిచ్చెనకు 4 మెట్లు ఉన్నాయనుకోండి, 4 మెట్లు కూడా పైకప్పుతో సంబంధం ఉందా లేదా? 4 మెట్లకి ఉంది. అయితే స్థాయి వేరే స్థాయి. కాబట్టి మొదటి మెట్టును యోగా అని పిలుస్తారు, 2వ మెట్టును కూడా యోగా, 3వ మెట్టును కూడా యోగా, 4వ మెట్టును కూడా యోగా. అంటే మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు అన్నింటిని కూడా నిచ్చెననే పిలుస్తారు. కానీ వాటి స్థాయిల్లో వ్యత్యాసం ఉంది. అదేవిధంగా భక్తి యోగా, ఇప్పుడు ఇందులో ఏ ప్రస్తావన వచ్చింది? ధ్యాన యోగం వచ్చింది. భక్తి యోగా అనేది భక్తి యోగ చాలా ఉన్నతమైనది, చాలా ఉన్నతమైనటువంటి స్థాయి యోగాలో, భగవంతుడితో సంబంధం నెలకొల్పే వాటిల్లో భక్తి యోగం అత్యున్నతమైంది. ఏ విధంగా అయితే నిచ్చెనకు 4 మెట్లు ఉన్నాయి,
ఒక్కొక్క మెట్టును ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, చివరిది భక్తి యోగ. భక్తి యోగం ఏంటంటే డైరెక్ట్ లిఫ్ట్లో వెళ్ళినట్టు నీకు మిగతావి క్రమక్రమంగా రావాల్సి ఉంటుంది. భక్తి యోగము నువ్వు ఒకేసారి లిఫ్ట్లో వెళ్ళినట్లు ఉంటుంది. ఈ భక్తి యోగం గురించి ఈ 6వ అధ్యాయం 47వ శ్లోకంలో చెప్పాడు. ఈ 6వ అధ్యాయం ప్రస్తావన తీసుకుంటే భగవద్గీతలో 6వ అధ్యాయం పేరేంటి? ధ్యానయోగం. అయితే ఇక్కడ శివుడు కూడా ధ్యానం చేయండి అంటే విష్ణునామం ఇచ్చి ధ్యానం చేయమని చెప్తున్నాడు. అప్పట్లో సాధ్యమైంది పూర్వం. ఎప్పుడు ఇది? కృతే ధ్యాయతో విష్ణుం, కృతే ధ్యాయతో. రెడ్ బల్బ్ అని ఎక్కడ లేదు అక్కడ. కృతే ధ్యాయతో జ్యోతి అని లేదు అక్కడ. ధ్యానం అంటేనే విష్ణువు మీద ధ్యానం, నిరాకారం మీద అని కూడా లేదు. కృతే ధ్యాయతో విష్ణు. అందుకే ఇక్కడ శివుడు విష్ణునామాన్ని ఇచ్చి విష్ణునామం మీద ధ్యానం చేయండి అని చెప్పాడు. అప్పట్లో వాళ్ళకి సాధ్యమైంది, కలియుగంలో సాధ్యం కాదని రాశారు ప్రభుపాద ఇక్కడ. అయితే ఫలితం ఒక్కటే. ఫలితం ఏంటి? కృతే ధ్యాయతో విష్ణుం త్రేతాయాం. యజ్ఞాలు ఎవరి కోసం చేస్తారు? యజ్ఞేశ్వరం యజతో మాకై. యజ్ఞేశ్వర విష్ణువు. అంటే యజ్ఞం ద్వారా నువ్వు పొందవలసింది ఎవరిని? విష్ణువుని. ధ్యానం ద్వారా తర్వాత అర్చన ద్వారా ఎవరు నర్చిస్తున్నావు? శ్రీ విగ్రహాన్ని, విష్ణువుని. కృతే ధ్యాయతో. కృతయుగంలో కలియుగంలో కలవుతుంది హరి కీర్తన. వాళ్ళు ధ్యానం చేసి విష్ణువుని పొందేవాళ్ళు. తర్వాత యజ్ఞం చేసి యజ్ఞకుండంలో విష్ణు ప్రకటన అయ్యేవాడు చక్కగా నిర్వర్తిస్తే. తర్వాత సాక్షాత్ విగ్రహ రూపంలో ప్రకటమయ్యాడు. ఇంకో తేలిక అయింది, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతోనే ఉంటాడు. ఏ రూపంలో? నామరూపంలో ఉంటాడు. అది ఇక్కడ భగవాన్ చాలా సులభం కలియుగంలో ధ్యానం అని. సో యోగినామపి సర్వేషాం. యోగినాం అంటే రకరకాల యోగులు ఉన్నారు అర్జున. యోగులు అన్ని రకాల యోగుల్లో కూడా మనము ఏదైనా వస్తువు కానీ, ఏదైనా బట్టలు కానీ, ఆహారం కానీ, ఇల్లు కట్టడం కానీ, ఏదైనా నిర్ణయం ఆలోచన వచ్చినప్పుడు వీలైనంత వరకు ఉత్తమ తరగతిదే ఎన్నుకుంటారు. ప్రయత్నం అయితే చేస్తారు, ఉత్తమ తరగతి ఉంటే బాగుంటుంది అని. ఎవరు ఆశించరు సెకండ్ క్లాస్ ఐటమ్ తీసుకుంటాను నేను, థర్డ్ క్లాస్ తీసుకుంటాను అని. ప్రయత్నం అయితే చేస్తారా చేయరా? కనీసం ఆలోచన అయితే వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి మనం ఏ విషయాన్ని తీసుకున్నా కూడా ఉత్తమ శ్రేణికి సంబంధించిన ఫస్ట్ క్లాసే కావాలి మనకి. కాబట్టి యోగ విధానాలు చాలా ఉన్నాయి అర్జున. అయితే ఫస్ట్ క్లాస్ నీకు చెప్తున్నాను. అదేంటి ఫస్ట్ క్లాస్? అత్యంత శ్రద్ధతో నా భావన యందే నిలిచి ఉండేవాడు. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ, నా భావన భగవంతుడి గురించి ప్రేమతో ఆలోచించడం. గుడికి వెళ్తున్నావు, ఒక పువ్వు తీసుకొని వెళ్ళు, ప్రేమతో భావన. ఇది ఎక్కడో ధ్యానం చేయాలి, హిమాలయాలకు వెళ్ళి ఒంటరిగా కూర్చొని చాలా కష్టం. పువ్వు పండు భగవంతుడికి అర్పించి తీసుకెళ్ళి, నన్నే తన యందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమగు ప్రేమయుత సేవను చేయువాడును అగు యోగి. యోగులందరికన్నాను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడై ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు కృష్ణుడు? యోగులందరూ కూడా నాతో సంబంధం కలిగి ఉన్నారు. నిత్యన సంబంధం కలిగి ఉంది టాప్ ఫ్లోర్తో, అది మిద్దెతో. అయితే సన్నిహిత సంబంధం ఎవరికి అంటున్నారు ఇక్కడ? ఈ విధంగా నా పట్ల శ్రద్ధతో భక్తియుక్త సేవలో నెలకొన్న వాళ్ళు, నాన్ని ఆలోచిస్తూ వాళ్ళు చాలా సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు దగ్గర సంబంధం కోరుకుంటారు ఉన్నతమైన వ్యక్తితో ఎవరైనా, దూరపు సంబంధం కోరుకుంటారా? దగ్గర సంబంధం. అందులో చాలా ఎలాంటి వ్యక్తి ఇక్కడ భువన సుందర్, ఏడేడు లోకాల్లో ఎక్కడా కూడా ఇంత అందమైన వాడు ఉండడు. అందమైన వ్యక్తి ఎవరైనా కనిపిస్తే ఏదైనా సంబంధం పెట్టుకోవాలని చూస్తారు, పరిచయం చేసుకుంటారు. చేసుకోరా? ఎవరైనా సినిమా నటీనటులు వస్తే వెళ్ళి వాళ్ళతో ఆటోగ్రాఫ్, ఇప్పుడైతే సెల్ఫీలు వచ్చాయి, ఒక్క నిమిషం అని సెల్ఫీలు తీసుకోవడం. ఏం ఆకర్షిస్తుంది అక్కడ? అందం. ఇది మంచి అబ్దుల్ కలాం లాంటి సైంటిస్ట్ వచ్చాడు అనుకో, ఆయన దగ్గర కూడా వెళ్తారు. ఈ విధంగా ఈ 6 రకాల ఐశ్వర్యాలు ఏదున్నా కూడా వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలని చూస్తారు. లేదు రాజకీయ బలం బాగా ఉన్న వ్యక్తి వచ్చాడు, ఆయనతో సంబంధం పెట్టుకోవాలని చూస్తారు. మంత్రి ఇద్దరు వచ్చారు అనుకో, ఎవరి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం? ముఖ్యమంత్రి దగ్గరికే. మనం ఎప్పుడు కూడా ఆరాటం దేనికి ఉంటుందంటే హై క్లాస్ దానికే ఉంటుంది, లో క్లాస్ దానికి ఉండదు. అట్లా ఇక్కడ కూడా కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఉన్నతమైనది చెప్తున్నాను నీకు, భక్తి యోగము. సర్వులలో అతడే అత్యున్నతుడు. అంటే ఎంతోమంది సంబంధం కలిగి ఉన్నారు వివిధ స్థాయిల్లో. ఇతనే నువ్వు ఇటువంటి ఎవరైతే నా భక్తిలో నెలకొని ఉంటారో చాలా ఉన్నతమైన స్థితి అని. దేనికంటే ఉన్నతమైన స్థితి? కర్మ జ్ఞాన. శ్రీకృష్ణుని హృదయమనందు సదా స్మరించుచు ఆ దేవదేవుని మహిమలను కీర్తించువాడే సర్వోత్కృష్టుడైన యోగి. భగవంతుడి గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్తూ ఉండాలి, పాడుతూ ఉండాలి. అనగా భక్తియోగ విధానము అనంతకాలము నుండియే నెలకొని ఉండి, అంటే ప్రభుపాద ఏం చెప్తున్నారు? ఈ భక్తి యోగము అనంతకాలం నుంచి ఉందంటే అర్థం ఏంటి? శాశ్వతం, సనాతనం. అనంతకాలం అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి ఉంది అని. మొదలు కాకముందు కూడా ఉంది. ఎక్కడుంది? వైకుంఠంలో భక్తి యోగమే నిరంతరం. జీవుడి సహజ లక్షణం ఇది. కాబట్టి ఇక్కడ ఏం రాశారు ప్రభుపతి? కొత్తది ఏం కాదు ఇది అని. అమెరికాకు వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు, వాళ్ళు ఏంది మీరు హిందూ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు? హిందూ కాదు, ఏం కాదయ్యా, ఇది జీవుడికి సంబంధించింది అని. ఎలా చెప్తావు జీవుడికి సంబంధించిందో చూడు. నీ పక్కింటోడు, నీ ఎదిరింటోడు విదేశాల్లో వాళ్ళు హరే కృష్ణ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు అంటే ఇది జీవుడికి సంబంధించింది కాబట్టి శరీరానికి సంబంధించిందా? ఇది శరీరం క్రిస్టియన్ అనుకో, కానీ కృష్ణుడు శరీరానికి సంబంధించి కాదు, ఆత్మకు సంబంధించి. లేకుంటే వీళ్ళందరూ విదేశాల్లో రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కృష్ణ కీర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారంటే ఆత్మకు సంబంధించింది, అది హృదయానికి సంబంధించింది. అనగా భక్తియోగ విధానము అనంతకాలం నుండి నెలకొని ఉండి ప్రస్తుతం మా ఇస్కాన్ నందు కొనసాగుతున్నది. కొత్తదేమి ఇవ్వట్లేదు. ఇస్కాన్ అంటే ఇది ఈ మధ్య పెట్టారు 1965లో. ప్రచారం కొరకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు, కానీ ఇస్తున్నది పాత మందే కొత్త సీసాలో పోషిస్తున్నారు. పాత మందు కొత్త సీసాకు అట్రాక్ట్ అయ్యి వస్తారండి, కానీ మందు పాతదే. ఆధ్యాత్మిక జీవనమును పురోగమించ అభిలషించువారు మౌనవ్రతమును పట్టి ఉండి. ఇంతవరకు దేని గురించి వివరించారు ప్రభుపాద భాష్యంలో చెప్పండి? శ్లోకంలో ఉన్న ఏ పదం గురించి ఇంతవరకు వివరించారు? యోగా అనే దాని గురించి వివరించారు ఇంతవరకు. ఇప్పుడేం వివరించబోతున్నారు చూడండి. ఆధ్యాత్మిక జీవనమున ప్రగతి సాధించాలని
కోరిక ఉన్నవారు మౌనవ్రతమును పట్టి ఉండాలి. శ్లోకంలో ఏ పదం? మునివ్రత. వ్రత అంటే నియమం, దీక్ష చేస్తాం. మౌనవ్రతమును పట్టి ఉండాలి కనుక ఈ సందర్భమున మునివ్రత అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. మౌనం అనగా కేవలం మాట్లాడకుండా కూర్చోవటం కాదు, నిరంతరం కృష్ణకథను గూర్చి మాట్లాడుట అని భావము. కీర్తనీయ సదా హరిన, కీర్తనీయ 2 గంటలు హరిన, 2 గంటలు జపం చేసాం, అయిపోయింది 16 మాలలు, 2 గంటలు. 2 కూడా కాదులే, 6:30 ఎప్పుడవుతుందా? 6:30 ఎప్పుడవుతుందా? ఈ మథురాసురుడు ఎప్పుడు పైకి వెళ్తాడా కదా. ఇదమ్మా గురువు చూడు, 6:30 ఎప్పుడవుతుందా? ఈయన పైకి ఎప్పుడు వెళ్తాడా? ఎప్పుడు అయిపోతుందా? అక్కడ ప్రణామం చేస్తుంటే చాలా ఆనందంగా చూస్తుంటారు. ఎక్కేటప్పుడు కూడా చూస్తుంటారు, ఎక్కుతున్నా కదా. అంతవరకు చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు ఎంతమంది ఉన్నారు? 6:10 తర్వాత చాలా, నిన్న ఈ మధ్య చాలామంది 6:10 తర్వాత కనిపించట్లేదు. చాలామంది అదృశ్యమైపోతున్నారు ఎక్కడెక్కడో. ఆ నోట్బుక్ చూస్తే అర్థమవుతుంది నిజంగా రాస్తున్నారా ఏమి. దెబ్బతింటారు. వాతావరణం నీరు గారిపోయినప్పుడు హోల్సేల్గా అందరు దెబ్బతింటారు. హరే కృష్ణ. నేను ఒక్కడనే కదా, కొంచెం సేపే కదా. నువ్వు ఒక్కడివి, నేను అనుకున్నా నేను ఒక్కడనే కదా, కొంచెం సేపు నేను ఒక్కడిని. ఇంకొక ఆయన నేను ఒక్కడనే కదా, కొంచెం సేపు అని. 4 పక్కన. సీనియర్లను చూసి జూనియర్లు వాళ్ళు 8 వైపులు వెళ్తారు. సీనియర్లు 4 వైపులు వెళ్తే వాళ్ళు 8 వైపులు వెళ్తారు. అన్ని దిక్కులు కవర్ అయ్యాయి కదా. ఇంకా 2 దిక్కులు వచ్చాయి. 8, 4, 12 దిక్కులు. 10 దిక్కులు అయితే 12 దిక్కులు. అంత బాగా చేస్తున్నారు ఈ మధ్య సాధన. చూసుకోండి జాగ్రత్తగా. అందులో లాక్డౌన్, ఎవరు లాక్ అవుతారో తెలియదు. లాక్ కాకుండా చూసుకోండి మాయా చేతిలో. ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు, ఇక్కడ 10 మంది మీరు కలిసి చేయండి అని చెప్తున్నాడు ప్రచేతసులకి శివుడు. కలిసి చేస్తే బలం ఉంటుంది. భౌతికంగా కూడా చెప్తారు, 4 కలిసి చేస్తే. అందు గురించి యూనియన్లు, సంఘాలు అన్నీ పెడతారు. వైద్యుల సంఘం, వ్యాపారస్తుల సంఘం, ఆటో డ్రైవర్ల సంఘం, రైతుల సంఘం, ఆధ్యాత్మిక సంఘం పెట్టారు ప్రభుపాద. విద్యార్థుల సంఘం, భక్తుల సంఘం పెట్టారు. సంఘం అర్థం సంఘటిత పోరాటం. మాయతో పోరాటం చేస్తున్నావు. జపం అంటే మాయతో పోరాటం. నేను విననివ్వదు మాయ అంత సులభంగా. కానీ 4 భక్తులతో కలిసి కూర్చొని చేసినప్పుడు చాలా తేలిక అవుతుంది. సో మునివ్రత అంటే మౌనవ్రతం. మౌనవ్రతం అంటే ఏమీ మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసుకొని ఉండడం కాదు. కేవలం కృష్ణ కథ, కృష్ణ సేవ, కృష్ణనామం వీటికే పరిమితమై ఉండాలి. అది కీర్తనీయ సదాహరి. 24 గంటలు మాట్లాడుతుండాలి. నిత్యం భాగవత సేవ, నిత్యం సతతం. సతతం అంటే 24 గంటలు, ప్రతిరోజు 365 రోజులు. మూర్ఖుడు ఏం మాట్లాడకుండా ఉంటే మంచిది. మూర్ఖుడు అంటే ఎవరు? కృష్ణ భక్తుడు కానివాడు మూర్ఖుడు. అటువంటి వ్యక్తి మాట్లాడకూడదు. మాట్లాడితే నోట్లో నుంచి మొత్తం పొద్దుటూరు మున్సిపాలిటీ డస్ట్బిన్లో ఉన్నదంతా బయటకు వస్తుంటుంది. అటువంటి వాళ్ళు నోరు మూసుకొని ఉండడం ఉత్తమం. మౌనవ్రతం వాళ్ళు చేపట్టారు. కానీ భక్తుడికి కూడా మౌనవ్రతం ఉంటుంది. ఇక్కడ మౌనం అంటే ఏంటి? మనసుని నిగ్రహించడం. మనసుకు సంబంధించి మౌనం.
మనసులో చెత్త చెదారం ఏదేదో మాట్లాడాలని వస్తూనే ఉంటుంది. ఒత్తిడి ఏదో మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చెప్పాలని ఉండనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనుషులకే కాదు ప్రతి జీవికి ఉంటుంది. పక్షులు చూడండి, ఉదయం లేచిన వెంటనే వాటి భాషలో మాట్లాడుకుంటుంటాయి. ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్తారు కదా ఉదయము, ఒకసారి రికార్డ్ చేసుకొని తర్వాత విని చూడండి ఎంత గందరగోళం ఉంటుందో అది. అలాగనే చెట్టు పైన పక్షులు కూడా ఉదయం లేచిన వెంటనే వాటి భాషలో అవి గందరగోళంగా మాట్లాడుకుంటుంటాయి. ఈరోజు ఎక్కడికి వెళ్తాము, నేను అక్కడికి వెళ్తున్నాను, నేను ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడ బాగుంటుంది మేత, ఇక్కడ బాగుంది, లేదు ఇక్కడ బాగుంది మాట్లాడుకొని వెళ్ళిపోతాయి. లేదా అక్కడ వైమార కాలనీ ఎంట్రెన్స్లో వాటర్ ట్యాంక్ దగ్గర పొద్దున్నే లేబర్ అంతా గుమిగూడి ఉంటారు. ఒక 5 నిమిషాలు నిలబడి అర్థమవుతుంది ఏమేమి మాటలు మాట్లాడుతుంటారు. పక్షులు సాయంకాలం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడతాయి అవి. బాగా మేము ఈ వైపు అది భలే ఉంది, అక్కడ గింజలు బాగున్నాయి, ఇది తిన్నాము, ఇక్కడ బాగుంది, అక్కడ స్థలం బాగుంది, ఇక్కడ స్థలం. మాట్లాడాలనేటువంటి వేగం ఉంది, ప్రతి జీవుడికి ఉంది. ఆ భాష మనకు అర్థం కాదు అంతే. ఆ మాట్లాడే వేగాన్ని ఆపలేరు ఎవరు, మనసులో వేగం వస్తూనే ఉంటుంది. మౌనంగా ఉంటావు మాట్లాడకుండా, మౌని బాబా అంటారు. ఏం మాట్లాడకుండా ఉన్నాడు ఈ స్వామి అంటే. ఎన్ని రోజులు ఉంటుంది మనసులో అయితే ఆలోచనలు వస్తున్నాయి కదా, దాన్ని ఆపడం కష్టం. అయితే ఇక్కడ ఏమంటే మనసుని కృష్ణుడి పైన అర్పించినప్పుడు కృష్ణ సంబంధమైన ఆలోచనలు వస్తాయని. అదే మౌని స్వామి ఎవరు ఉన్నారంట తెలుసా? ఎక్కడ? కాగితం మీద పలక మీద రాసి చూపిస్తారు ఏదైనా చెప్పాలనుకుంటారు. అది మనసులో వచ్చిందే కదా అక్కడ వచ్చింది, ఇంకేం మౌనం అది. కాబట్టి సాధ్యమయ్యేది కాదు అది, ఇది సాధ్యమవుతుంది. ఈ మౌనం సాధ్యమవుతుంది. ఏ మౌనం? కృష్ణ కథ తప్ప వేరేది మాట్లాడకుండా ఉంది, ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, మహాభాగవతుల ఉదాహరణ. ఎవరు? అంబరీష్ మహారాజ్. సవై మన కృష్ణ పదార విందయో వాఛాంసి వాచ అంటే నాలుక, మాట్లాడే శక్తి. వాఛాంసి వైకుంఠ గుణానువర్ణనే, ఆయన భగవంతుడి గురించి మాట్లాడుతున్నాడు. ఇదేంటి ఆయన చక్రవర్తి భగవంతుడి గురించి మాట్లాడడం అంటే ఇంకేమి రాజకీయాలు పరిపాలన ఏం పట్టించుకోలేదా? మరి చక్రవర్తి ఎట్లా అయ్యాడు? పరిపాలన ఎలా జరిగింది? చక్రవర్తి ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తుంటాయి, కోశాగారము అవి ఇవి, శత్రువులు లేదా ప్రజలకు ఎన్ని అసౌకర్యాలు కలిగాయి, ఇబ్బంది కలిగింది, అది కలిగింది, చర్చించాలి. రాజా ఆస్థానంలో న్యాయస్థానంలో కూర్చోవాలి, దర్బార్ అంటారు, దర్బార్లో కూర్చోవాలి, వినాలి, నిర్ణయం ఇవ్వాలి, విచారణ చేయాలి. ఇవన్నీ చేస్తున్నాడు. నాలుగు ఉపయోగించాలి కదా, మాట్లాడాలి కదా. అప్పుడు కూడా హరే కృష్ణ చెప్తూనే కూర్చున్నాడా? వాళ్ళకి పరిష్కారం చెప్పాలి కదా. మరి ఎలా ఆయన నాలుక కృష్ణుడి మీదనే ఉంది, వచ్చాంసి. ఆయన ఏం చూస్తున్నాడు? ఈ ప్రపంచమంతటి చక్రవర్తి నేను అయినప్పటికీ ఈ ప్రజలు ఎవరు? భగవంతుడి యొక్క అంశలు. కృష్ణుడి అంశాలకు నేను సేవ చేయాలి కాబట్టి దర్బార్లో కూర్చొని వాళ్లకు పరిష్కారం చూపెట్టాలి. కాబట్టి ఆయన నాలుక ఎవరి సేవలో ఉంది? ఇప్పుడు ఆయన చైతన్యం కృష్ణుడి మీద ఉంది కాబట్టి అక్కడ ప్రజలకు ఇరువురి మధ్య ఏదో చిన్న వివాదం జరిగినా దాన్ని పరిష్కరించే దాంట్లో విచారణ చేస్తున్నప్పుడు నాలుక వాడినప్పటికీ అది కృష్ణుడి కోసమే వాడినట్లయింది. లేకుంటే రాజ్య పరిపాలన ఆపేయడని కాదు. అక్కడ అప్పట్లో రాజులకు సాధ్యం, అది చైతన్యం చాలా చక్కగా ఉండేది. ఈ రాజ్యం నాది కాదు, కృష్ణుడిది. ఈ రాజ్యంలో ప్రజలు నా సేవకులు కాదు, నా యజమానులు వీళ్ళు. ఎందుకు నా యజమానులు? కృష్ణుడి యొక్క అంశాలు కాబట్టి నేను సేవకుడిని. ఈ భావన ఉండేది కాబట్టి వాళ్ళకి 50-55 వయసు వస్తేనే ఆసనం వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. నాది కాదు ఇది అనేసి.
చక్కటి ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. మౌనవ్రతం. రాజు చక్రవర్తి మౌనంగా ఉండడం ఏంటి? సాధ్యం కాదు. సాధ్యం అవుతుంది. కేవలం కృష్ణ చైతన్యంతో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అది అంబరీష్ మహారాజు గురించి ఇచ్చారు. భక్త అంబరీష తన మనస్సుని సదా కృష్ణ పదారవిందముల పైననే సంలగ్నం చేసి కేవలం అతనిని గురించియే సంభాషించెను. కనుక మనము కూడా అనవసరమగు వ్యక్తులతో వ్యర్థ ప్రసంగమును మాని, న్యూస్ పేపర్లు మొత్తం వ్యర్థ ప్రసంగమే, టీవీ, న్యూస్ ఛానల్స్, సినిమా, క్రికెట్ అన్నీ వ్యర్థ ప్రసంగమే. వ్యర్థ ప్రసంగం అంటే ఒక్క పైసాకు పనికిరాదు, ఇంకా నేను చెడిపేస్తుంది. ఈ వ్యర్థ ప్రసంగమును మాని ఈ జన్మమునే మునులతో సమానం కావలసి ఉన్నది. మునులతో సమానం అంటే ఎప్పుడు కృష్ణుడి గురించే మాట్లాడుతుండాలి. ఇది ముని అంటే. దాని కొరకు కృష్ణుడి గురించి సంభాషించుటయో లేక అనన్యముగా హరే కృష్ణ మహామంత్రం జపించుటయో మనము కావించాలి. ఇక్కడ ముని కావాలంటే సూత్రం చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఏంటివి? కృష్ణుడి గురించి సంభాషించడం. జారీదీకి తారకహో. నీకెవ్వరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? హరే కృష్ణ. ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తారు. చూసుకునే లోపల ఇంకొకరికి వెళ్ళి హరే కృష్ణ చెప్పుకుంటూ చూసుకున్నారు. నేను ముని కావాలి, ఎవరు కనిపిస్తే వాళ్ళకి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. అదే ప్రచారం. కానీ మనసు ఒప్పుకోదు. చేతులు జోడించడం ఆ నలుగురిలో చిన్నవాడు, కానీ కృష్ణుడి దృష్టిలో చాలా పెద్దవాడి అవుతాం. మనము లోకల దృష్టిలో గుర్తింపు కోరుకుంటాం కాబట్టి మనసు ఒప్పుకోదు. కృష్ణుడి దగ్గర గుర్తింపు కావాలనుకున్న వ్యక్తి చాలా తేలికగా చేతులు జోడిస్తాడు, హరే కృష్ణ చెప్తాడు. ఇంకొక మార్గం ఏం చెప్తున్నారు? కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉండడం లేక అనన్యముగా అంటే ఇక వేరేది లేకుండా నాలుక ఖాళీ ఉంచకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 అది మునివ్రతం అని పిలువబడును. బుద్ధికి పదును పెట్టి, ఇప్పుడు దేని గురించి వివరిస్తున్నారు శ్లోకంలోది? సమాహిత ధియ. ధియ అంటే బుద్ధి. ప్రతి పదార్థంలో ధియ అంటే బుద్ధి. మొదట యోగా అనే పదానికి వివరణ ఇచ్చారు, తర్వాత మునివ్రత, ఇప్పుడు బుద్ధి. బుద్ధిని పదును పెట్టి, ఎలా పదును పెడతారు? ఏ బండకేసి రాకుతారు బుద్ధిని పదును పెట్టాలంటే? శాస్త్రం. కత్తి పదును పెట్టాలంటే ఏదో ఆకురాయి ఉంటుంది. బుద్ధి పదును పెట్టాలంటే శాస్త్రం, భగవద్గీత, భాగవతం. కృష్ణ భక్తి భావంలోనే అది ఎల్లప్పుడూ వర్తించున్నట్లుగా చేయాలి. మనుజుడు ఈ ఉపదేశమును గురుదేవుని నుండి, ఏ ఉపదేశమును? భక్తి యోగ ఉపదేశమును గురుదేవుని నుండి పరమాదరముతో స్వీకరించి, ఇప్పుడు ఏ పదం వివరిస్తున్నారు ఇక్కడ? ఆర్ద్రత. చివరిలో శ్లోకం చివరిలో ప్రతి పదార్థంలో చూడండి, ఆధారంతో. ఎవరి నుంచి స్వీకరించాలి? గురుదేవుని నుంచి పరమాదరముతో స్వీకరించి విధిపూర్వకముగా దానిని అనుసరించినచో భక్తియోగ విధానం అతనికి అత్యంత సులభమైనదిగా గోచరించునని ఏతదభ్యసతాధృత అను పద సమూహం సూచించుచున్నది. చాలా తేలికవుతుందంట ముని కావడానికి. ఎప్పుడు? గురుముఖ పద్మవాక్య చిత్తేతే కోరి ఐక్య. అప్పుడు సులభమవుతుంది. నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానంటే చాలా కష్టం అవుతుంది. భక్తి యోగం సులభము, అదే సమయంలో కష్టంలో కష్టం. సులభం ఎవరికి?
ఇక్కడ ఏం చెప్పారు? గురుదేవుని నుండి పరమాధారంతో స్వీకరించి అనుసరించినచో అత్యంత సులభం. అంటే అర్థం ఇక్కడ యోగాదేశం అని పదం వచ్చింది శ్లోకంలో, దాని గురించి వివరిస్తున్నారు. యోగా ఆదేశం. ఆదేశం అంటే నీకైనా ఉన్నతమైన వాళ్ళ నుంచి వచ్చేది ఆదేశం. కింకర అయినంద తనుజ కింకర. కిం కరోమి. కిం అంటే ఏం, కరోమి అంటే చేయాలి. నేను ఏం చేయగలను చెప్పండి అని చేతులు జోడించి అడిగేవాడిని కింకర అంటారు. కింకర. యమకింకర్లు అంటారు. అంటే యమధర్మరాజు చెప్పినట్లు చేసేవాళ్ళు. యమభట్టులకు ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తారు? చెప్తారు, అయ్యా ఇలా సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటారు. ఇది కింకర. అలాగే విష్ణు కింకర్లు కూడా ఉంటారు. యమ కింకర్లే కాదు, విష్ణు కింకర్లు. కైంకర్యం అంటారు చూడండి, సేవ చేయడాన్ని కైంకర్యం అంటారు. కింకర్లు చేసేదాన్ని కైంకర్యం అంటారు. కైంకర్యం ఇక్కడ చాలా ముఖ్యమైనది. యోగాదేశం. ఆదేశం వచ్చిందంటే నువ్వు గురుముఖ పద్మవాక్య చిత్తే. గురువు నుంచి వచ్చిందాన్ని నువ్వు స్వీకరిస్తే అప్పుడు నీ భక్తి యోగ విధానం చాలా తేలిక. అది ఎలా స్వీకరించాలి? పరమాధరముతో. పరమాధరం అంటే ఏంటి? ఉదాహరణకి నాకు ఒక వారం నుంచి ఉదాహరణకు భిక్షాటన చేసే వ్యక్తి ఉన్నాడు. వారం నుంచి అతనికి ఆహారం లభించట్లేదు. ఏదో వారం రోజుల తర్వాత ఎవరో పిలిచారు, అయ్యా నీకు ఆహారం ఇస్తాను రా అని. ఎంత జాగ్రత్తగా, ఎంత గౌరవభావంతో స్వీకరిస్తాడు. అది ఇక్కడ గురువు నుంచి వచ్చినటువంటి ఆజ్ఞను అంత ఆధారభావంతో స్వీకరించడం. నేను చాలా దిగజారిపోయాను, ఎక్కడో కూరుకుపోయినాను నేను. గురువు తాడు వేశాడు నాకు పైనుంచి, బావిలో ఎక్కడో కూరుకుపోయినాను. ఆ తాడుని జాగ్రత్తగా పట్టుకొని గురువునే స్మరించుకుంటే, ఎంత గొప్పవాడు, నా కోసం చూడు తాడు వేశాడు నన్ను బయటపడేయడం కోసం అని. ఆ వారం రోజులు ఆహారం దొరకని వ్యక్తి ఎంత ఆనందము, లోపల ఎంత గౌరవము, ఎంత అభినందన, ఎంత ప్రశంస ఉంటుంది ఆ ఆహారం ఇచ్చే వ్యక్తి పట్ల. ఆ ఇచ్చేది కొంచెం ఇచ్చినా సరే ఎంత సాదరంగా జాగ్రత్తగా పట్టుకుంటాడు దాన్ని, చాలా భద్రంగా. ఇది ఆధారం అనే దానికి అర్థం. అంతేగాని నాకు ఇష్టం ఉంటే తీసుకుంటాను, లేదంటే లేదు. ఇది ఆధారం అన్నారు. నచ్చింది తీసుకుంటాను. అది ఎలా ఉంటుంది? రోజు ఆహారం లభిస్తూనే ఉంది, ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ఈరోజు నాకు నచ్చింది ఇచ్చారనుకో, ఇంట్లో తీసుకుంటాను, లేదంటే లేదు. తీసుకెళ్ళి పక్కన పడేయడమా, లేదంటే వద్దని కూడా చెప్తారు కొన్నిసార్లు. ఏదన్నా ఈ జాతరలో వచ్చినప్పుడు అడుక్కునే వాళ్ళు ఏం చెప్తారు, ఇంటింటికి వచ్చి ఇప్పుడు ఎలా పప్పు తెస్తే తీసుకోరు, అన్నం పప్పు ఇస్తే ఏమడుగుతారు? వడలు వేయండి, మాకు మాంసం వేయండి అని అడుగుతారు. అదే వారం రోజుల్లో అన్నము పప్పు అసలు నీళ్ళే దొరకలేదు అనుకో, ఆ వ్యక్తి అడుగుతాడు అట్లా. మహాభాగ్యం ఏది ఇచ్చినా సరే రెండు చేతులు. ఇది పరమ ఆధారం అంటే. సో గురు యోగాదేశం. యోగా అంటే భగవంతుడితో సంబంధం. భగవత్ సంబంధంలో నువ్వు ఎలా వ్యవహరించాలి, ఏం సేవ చేయాలి అనేది గురువు ఆదేశం ఇస్తే మహాభాగ్యం అని దాన్ని స్వీకరించాలి. నాకు ఇష్టమైనప్పుడు మహాభాగ్యం అని స్వీకరిస్తాను, కష్టమైనప్పుడు అయ్యో ఏదా. ఇప్పుడు ఆ భిక్షగాడే ఉన్నాడు, పప్పన్నం పెడుతున్నావు ఏందమ్మా జాతర రోజున నువ్వు, ఏమయ్యా నువ్వు భిక్షగాడివి ఏదో ఒకటి తీసుకో అంటే, సరేలే ఎందుకు, సరే ఇచ్చేయమ్మా తీసుకొని పక్కకి వెళ్ళి ఆ సైడ్ కాలువలో ఇక్కడ. అదొక రకం. లేదు నాకు వద్దు ఇది అని చెప్పడం అదొక రకం. రెండు రకాలు, రెండింటిలోనూ ఇష్టం లేదన్నమాట. అది ఆధారం కాదు. తీసుకొని అయితే తీసుకున్నాడు పప్పు అన్నం, కానీ మనసులో ఏముంది, నాకు చికెన్ వడలు పెట్టలేదే వీళ్ళు. సో ఇది ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించాలి. నిజంగా పరమ ఆధారంతో స్వీకరిస్తున్నామా,
పైనుంచి వచ్చిన ఆదేశం. ఇష్టం ఉన్నదే స్వీకరిస్తున్నామా? దాన్ని బట్టి మన భక్తి యోగ మార్గం సులభంగా ఉందా కఠినంగా ఉందా మనం చేసే ప్రయాణం అర్థమవుతుంది. అది గుడ్డి గుర్తు. ఇది భక్తి యోగం సుసుఖం అని చెప్పారు కదా. సుసుఖం అంటే చాలా చాలా సుఖంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు కష్టంగా ఉందంటే ఇక్కడ ఏదో పొరపాటు చేస్తున్నాం. ఆ పరమ ఆధారంతో స్వీకరించట్లేదు, సగం ఆధారంతోనో 10% ఆధారంతోనో కొన్నిసార్లు 0% ఆధారంతో కూడా ఏదో చెప్పారో చేయాలి. అది చాలా కఠినంగా ఉంటుంది, దారి ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఫర్ సింపుల్ హార్టెడ్ ఏంటి అది ప్రభుపాద చెప్పింది, ఫర్ కాంప్లికేటెడ్ డివోషనల్ సర్వీస్ ఈజ్ కాంప్లికేటెడ్, ఫర్ సింపుల్ హార్టెడ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. సరళమైన హృదయం ఉన్న వ్యక్తి చాలా ఆధారభావంతో స్వీకరిస్తాడు. సరళమైన హృదయం అంటే ఎక్కువ సంక్లిష్టత ఉండదు, చిక్కుముళ్ళు ఏముండవు హృదయంలో. అటువంటి వ్యక్తి చాలా తేలికగా స్వీకరిస్తాడు. ఓకే, చిన్నపిల్లలాగా అనుకో, ఏ బాబు ఇక్కడ కూర్చో, కూర్చో, ఇక నువ్వు ఏ అన్నం తిను అంటే చిన్నపిల్లాడు తల్లి చెప్పినట్టు వింటాడు. అలా ఉంటుంది. కొంచెం పెద్దవాడైన తర్వాత సొంత ఆలోచన వస్తుంది, అది వద్దు ఇది వద్దు, ఇది కావాలి అది కావాలి, నేను హోటల్కి వెళ్ళి తింటా పో, నువ్వు ఇది బాగలేదు పోనా. చిన్నప్పుడు అంటాడు ఆ మాట. అమ్మ పెడుతుంది, ఒకవేళ తినలేకుంటే కూడా అమ్మ దగ్గరే ఉంటాడు, కానీ నాకు అది పెట్టు ఇది పెట్టని, నేను హోటల్కి వెళ్తా పో, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తింటాను పో, అది జీవితం చిక్కుల్లో పడుతుంది. ఇక్కడ ఈ యోగాదేశము చివరి పదం వచ్చేసి అభ్యసత. ఈ రెండింటికి లింక్ చేసి చెప్పారు ప్రభుపాద ఇక్కడ. అంటే యోగా అంటే భగవత్ సంబంధంలో నువ్వు ప్రగతి సాధించాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? ఆదేశం స్వీకరించి ప్రాక్టీస్ చేయాలి. నీ సొంతం ప్రాక్టీస్ చేయకూడదు, నీ సొంతం నువ్వు అభ్యాసం చేయకూడదు. యోగాదేశం ధారయంత హృదయంను నిలుపుకోవాలి. చిత్తైతే కొర్యాయిక. శివుడు వాళ్ళకి అదే చెప్తున్నాడు, నేను మీకు ఇచ్చాను విష్ణునామం, మీ హృదయంలో నిలుపుకోండి. నేను చెప్పిన దాన్ని ఆదేశంగా స్వీకరించండి. మీరు సమాహిత ఏకాగ్ర మనస్సుతో, మనసులో ఇంకేం పెట్టుకోవద్దు, మీరు వేరే ఆలోచన ఏం పెట్టుకోవద్దు. శివుడు ఇది ఇచ్చాడే, మాకు వేరే చేసింటే బాగుండదు, లేదు, మీరు అన్నీ పక్కన పెట్టేయండి, మనసులో ఏం రానివ్వద్దు. ఏకాగ్రత ఏకేహ ఒక్కటే పెట్టుకోండి, నేను చెప్పింది ఒక్కటే ఉంచుకోండి. సర్వే, మీరందరూ అందరికీ చెప్పారు, మీ అందరికి ఒకటే చెప్తున్నాను, మీరందరూ ఈ అభ్యాసం చేయండి గొప్ప ఆదరంతో. చివరికి ఏమైంది ఫలితం? వాళ్ళకి విష్ణువును సాక్షాత్ దర్శించారు, విష్ణువుతో మాట్లాడారు. విష్ణువు కూడా ఏం చెప్పాడు? నేను చాలా సంతుష్టునయ్యాను మీరు చేసినటువంటి ధ్యానం సేవకు. ఎందుకు? మీరు 10 మంది కలిసి చేశారు, ఏమాత్రము భేదాభిప్రాయాలు రాలేదు, మీకు ఏమాత్రము విడిపోలేదు, మీరు ఒక్కటిగానే కలుస్తున్నారు. చాలా ఆనందం వేసింది నాకు. అది మన భక్తి యోగంలో భగవంతుడు కోరుకునేది ఏంది? అందరూ ఇక్కడ ప్రచేతసంలో చూసి ఏం నేర్చుకోవాలి? కలిసికట్టుగా సేవ చేయాలని. ఆ విధంగా ఉంటే భగవంతుని సంతృప్తిపరచడం చాలా సులభం, చాలా సులభంగా భగవంతుని దర్శిస్తారు. కానీ భౌతికమైన స్వభావం ఏంటి? స్వతంత్రత. కొన్ని స్వీకరిస్తాము, కొన్ని స్వీకరించలేము, కొన్నిసార్లు అసలు స్వీకరించాము. భౌతికమైనటువంటి దాన్ని సంక్లిష్టమైనటువంటి మనస్సు అంటారు. దాన్ని శిక్షణ లేని మనస్సు అని కూడా అనొచ్చు. శిక్షణ లేని మనస్సు మనకు శత్రువులాగా తయారవుతుంది. భక్తి యోగమేమో సుసుఖము, నా మనసేమో అది వద్దంటుంది.
సుసుఖం అంటే ఆడుతూ పాడుతూ చేసేది. సో మన మనసు ఒప్పుకోదు. వాళ్ళు చెప్పింది ఎందుకు చేయాలి? యోగాదేశం. నేను చేసేది కూడా కృష్ణుడికే కదా. నువ్వు చేసేది కృష్ణుడికే, కానీ నీకు ఆదేశం వచ్చిందా? రాలేదు. కాబట్టి అది యోగా కాదు. యోగా కానప్పుడు లింక్ ఎక్కడ ఉంది నీకు? లింక్ లేనప్పుడు నీకు ఆ సుసుఖం అనేటువంటి ఆ ఆనందం ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? అది మనం సూక్ష్మంగా గమనించాలి. యోగాదేశం ఉన్నప్పుడు చాలా సులభం అనిపిస్తుంది. చాలా ప్రయాణం చాలా తేలిక అనిపిస్తుంది అనమాట. అంటే దాని అర్థం మేము మన భక్తి యోగంలో మన సొంత శక్తితో మనం ముందుకు వెళ్ళలేము. పైనుంచి వచ్చిన ఆదేశంలోనే శక్తి ఉంటుంది. ప్రభుపాద చాలా స్పష్టంగా చెప్పే ఉన్నారు. చాలా చోట్ల మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు. నేను విజయం సాధించాను ప్రచారంలో అంటే ఒకే ఒక కారణం, మా గురు మహారాజ్ చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటించాను. నేను ఏదైనా గొప్ప పని చేశానంటే ఇది ఒక్కటే, ఏంటి? మా గురు మహారాజ్ చెప్పిన తూచా తప్పకుండా పాటించాను. అంతేగాని దీంట్లో నా గొప్పతనం అంటూ ఏమీ లేదు. నేను చేసిందంటే ఏమీ లేదు. ఇదొక్కటే నేను చేసింది. మా గురువు చెప్పారు, నేను చేశాను. ఎలా? పరమ ఆదరంతో స్వీకరించాను. ఇక్కడే ధార సమాహిత, నా మనసు నిండా మా గురుమారా చెప్పిందే నింపుకున్నాను. నా తెలివితేటలు బుద్ధి మొత్తం మా గురుమారా చెప్పిందే ఎలా చేయాలని ఆలోచించడం మొదలుపెట్టాను. అభ్యాసం చేశాను మా గురువు చెప్పింది చేయడం కోసం, ఆదరంతో, పరమ గౌరవంతో, అత్యున్నతమైన ఆదరంతో. అప్పుడు మనకు భక్తి యోగం చాలా తేలిక అవుతుంది. అంటే ఇక్కడేమి మనం ఇక్కడ ప్రచేతసులో చాలా వినయ విధేయతలతో శివుడికి తలంచారు. శివుడు ఇక్కడ గురువు స్థానం స్వీకరించి వాళ్ళకి ఆదేశం ఇస్తున్నాడు. మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. అలానే చేశారు. విష్ణువుని దర్శించారు. మనకు కూడా అంతే. ప్రభుపాద మంచి ఉదాహరణ. గురువు ఎలా చెప్పారో అలానే చేశారు, విజయం సాధించారు. సో మనకు కూడా విధానం ఇచ్చారు ప్రభుపాద, అదే విధానం అనుసరించాలి. మనం కూడా విజయం సాధిస్తాం చాలా తేలికగా. ప్రచేతసులు కలిసికట్టుగా భగవంతుని అభ్యాసం చేశారు, భగవంతుని దర్శించారు, మాట్లాడారు. మనకు కూడా అదే అనుభవం, అదే ఫలితం ఉంటుంది. అనుభవం కాదు, అదే ఫలితం వస్తుంది మనకు కూడా. ప్రభుపాద చెప్పినట్లు మనము కలిసికట్టుగా అందరం చేస్తే, ప్రచేతసులు చేసినట్టు మనందరి కోసం ఏమొస్తుంది? పుష్పక విమానం వస్తుంది. ప్రభుపాద రానవసరం లేదు, మన కోసం ప్రభుపాద వచ్చేది. ప్రభుపాద పంపిస్తారు. ఎట్లయినా ప్రభుపాద తోడికి వెళ్ళినట్టే, విమానం పంపించినా కూడా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద కి జై. మీకేమన్నా